తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అయితే 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద ఏదైతే తిరుపతికి సంబంధించిన బైరాగ్ బడ్జెట్ లో తొక్కిసలాట జరిగి అక్కడ 5 మంది మృతి చెందారు. మరొక సంఘటన శ్రీనివాసం దగ్గర జరిగింది. అయితే శ్రీనివాసం దగ్గర మృతి చెందిన సంఘటనలో మృతి చెందిన వాళ్లకు సంబంధించిన అంశం కొంత ఎంక్వైరీ ఉంది. అప్పటికే ఆరోగ్యం సరిలేకపోవడంతో ఆమె ఆరోగ్యం సరిలేకపోవడం వల్ల చనిపోయింది అనేది ఒక అంశం చర్చలో ఉంది. ఫిర్యాదు కూడా ఎంఆర్ఓ ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమెకి పూర్తి స్థాయిలో ఆరోగ్య సమస్య వల్ల చనిపోయినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. అది పోలీసు సంబంధించిన ఎంక్వైరీ కూడా ఈ రోజు జరిగింది. ఇంకా కొంత సాక్ష్యాధారాలను కూడా ఈ రోజు పోలీసులు తమ విచారణలో తీసుకుంటున్నారు. మొత్తం మీద ఏదైతే మేజర్ ఇన్సిడెంట్ బైరాగ్ పట్టణంలో జరిగిందో అక్కడ 5 మంది మృతి చెందిన నేపథ్యంలో అక్కడ సంఘటన స్థలానికి 9వ తేదీ చంద్రబాబు వచ్చారు. సంఘటన జరిగిన మరుసటి రోజు ఇమీడియట్ గా వచ్చి ఆయన అక్కడ అన్ని చూసిన తర్వాత ఆ రోజే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రకటించారు. దాంతోపాటు ఆయన స్వయంగా సంఘటన ఎలా జరిగింది అనే విషయాలన్నీ కూడా చూసినప్పటికీ కూడా ఆ రోజు ఆయన ప్రకటించిన నేపథ్యంలో, సీఎం ప్రకటించిన నేపథ్యంలో, అదేవిధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆ యొక్క ఉత్తర్వుల్లో 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి పేర్కొన్నారు. అయితే అంతకంటే ముందే కూడా ఈ విచారణ పూర్తయ్యే పరిస్థితి. ఎందుకంటే సంఘటన జరిగినటువంటి బైరాగ్ పట్టణ ఏదైతే అక్కడ ఉండేటువంటి ఆ క్యూ లైన్లు కావాలి, అవన్నీ కూడా ఎంక్వైరీ ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ క్యూ లైన్ యథావిధిగా కూడా పెట్టి ఉన్నారు. వాటిని తొలగించడం, ఎందుకంటే బైరాగ్ పట్టణ టోటల్ గా స్థానికులు ఉండేటువంటి ఏరియా అయినప్పటికీ సంఘటన అక్కడ జరిగింది కాబట్టి అక్కడ ఉండేటువంటి క్యూ లైన్ ని ఇప్పుడు తొలగించలేదు, అలాగే పెట్టున్నారు. ఎంక్వైరీలు అన్ని పూర్తయి పూర్తి నివేదిక ఇచ్చేంత వరకు కూడా సాక్ష్యాధారాలు అలాగే ఉండాలి. విచారణలో కూడా విషయాలు తెలియాలి కాబట్టి వాటిని అలాగే ఉంచిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ప్రభుత్వం ప్రకటించిన విధంగానే జ్యుడిషియల్ ఎంక్వైరీని నియమించడం అనేది పూర్తి స్థాయిలో ఎవరు బాధ్యులు ఉన్నారో వాటిపైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.